ఇది బ్లాక్ బుక్, ఇది కంప్యూటర్ గ్రాఫిక్స్ బుక్, ఇది ఇన్స్టిట్యూట్ అడ్రస్. ఈవినింగ్ 7 to 8 క్లాస్. ఆఫీస్ అయిన తర్వాత వెళ్ళొచ్చు. ఓకే? అదిగా దివ్య. చూడు శ్రీను, పైకి రావాలనే తపన ఉంటే సరిపోదు, దానికి తగ్గ కృషి ఉండాలి. కోటి రాగాలు పలికే వీణ కూడా ఉపయోగించకపోతే దుమ్ము పట్టిపోతుంది. టైము అంతే. ఉన్నప్పుడు యూజ్ చేసుకోకపోతే ఆ తర్వాత తిరిగి రమ్మన్నా రాదు. అర్థమైందా? నువ్వు వచ్చావేంటి? నా మాట మీద ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యావు. నా మాటకి నువ్వు అంత విలువ ఇచ్చినప్పుడు నీకోసం ఈ మాత్రం కేర్ తీసుకోవాలిగా. నాణానికి మరోవైపు ఉన్నట్టే దివ్య జీవితానికి మరోవైపు ఉంది. అదేంటంటే దివ్య ఎందుకు ఆ రోజు తన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసింది. సరేనని తనతో పాటు ఇంటికి వెళ్ళాను. రా శ్రీను, రా లోపల రా, కూర్చో. ఇప్పుడు వస్తాను. నాకు తెలుసు నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని. ఇంత వర్షంలో ఇవన్నీ నిన్ను ఎవరు చేయమన్నారు? ఏంటిది? పెట్టినంత ఇలాగే ఉంచేసావు? ఏమీ తినలేదా? ఇలా అయితే ఇలా నీరసం రాదు. పిలుచుకో, రా కూర్చో. దివ్య, లోపల ఎవరున్నారు? ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మా, నిన్ను చూడడానికి శ్రీను అనే ఫ్రెండ్ వస్తాడని చెప్పానే, తనే మా అమ్మ. ఏంటమ్మా, నమస్కారం చెప్తావా? అమ్మా, శ్రీను ఎప్పుడూ నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని అడిగేవాడు. ఏంటమ్మా, ఆకలిగా ఉందా? భోజనం పెట్టినా? శ్రీనుని భోంచేయమంటావా? చేస్తాడులే. అమ్మ నిన్ను భోంచేసి వెళ్ళమంటుంది. నేను వెళ్ళి శ్రీనుకి భోజనం పెడతాను, నువ్వు పడుకో. రా శ్రీను. ఎప్పుడు నేను ఇంటికి వెళ్తానన్నా తొందరగా వెళ్ళి ఏం చేస్తావని అడిగేవాడిగా. ఇప్పుడు అర్థమైందా? కూర్చో. నా గురించి ఎప్పుడూ ఇలా ఊహించుండవు కదూ. ఇదే నా జీవిత రహస్యం. దివ్య, నేను వెళ్తున్నాను. ఇంత వర్షంలోనా? శ్రీను, ఏంటమ్మా, శ్రీను వచ్చాడా? హాయ్ దివ్య, నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? కడుపు నొప్పిని అబద్ధం చెప్పి ఆఫీస్లో లీవ్ పెట్టింది ఎందుకా? లీవ్ అడిగినప్పుడు కడుపులో నొప్పిగా ఉంది, బయటకు వచ్చాక తగ్గిపోయింది. చూడు శ్రీను, నాకు ఇలాంటివన్నీ నచ్చావు. నన్ను అడగకుండా ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? అసలు నీకు నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. నువ్వు నాకు చేసినవన్నీ అడిగే చేసావా? అందుకే నువ్వు సంతోషంగా ఉండాలని నేను ఇలా చేశాను. ఇంకో విషయం, ఈ రోజు నుంచి నీకు కావాల్సిన నేనే చూసుకుంటాను. నా మాటకి ఇప్పుడు ఎదురు చెప్పొద్దు. అర్థమైందా? నా బాధ అంతా అమ్మ ఆరోగ్యం గురించే శ్రీను. నాన్న చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి అమ్మే నన్ను కష్టపడి పెంచింది. ఆ కష్టమే అమ్మని ఈరోజు ఈ పరిస్థితికి తెచ్చింది. నేను చాలా బాధలు పడ్డాను శ్రీను. అమ్మని నన్ను ఆదరించే వాళ్ళు లేక, అభిమానించే వాళ్ళు లేక, ఒంటరిగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అమ్మ కోసం చాలా చేయాలని ఉంది,
కానీ ఏం చేయలేకపోతున్నాను. అందరు తల్లులు తమ పిల్లల చేతికి గోరింటాకు పెట్టడం చూసినప్పుడు, అమ్మ గుడికి వెళ్ళాలని ఆశపడ్డప్పుడు ఆశ కూడా తీర్చలేదు. లతిక ఉండరా. మాధవన్, మాధవన్. లతికే కారణం వరు. నేను నిన్ను విజయవాడలో కలిసి వచ్చిన 6 నెలల తర్వాత ఇక్కడ జరిగే పడవల పందెంలో లతిక భర్త మాధవన్ చనిపోయాడురా. కూతురు జీవితం తనే నాశనం చేశానన్న బెంగతో లతిక తండ్రి కూడా కొద్ది రోజుల్లోనే చనిపోయాడురా. అందరినీ పోగొట్టుకుని తను ఒంటరిగా మిగిలిపోయింది. నీతో ఈ విషయం చెప్పొద్దని నాతో ఒట్టేయించుకుందరా. అందుకే నేను నీకు చెప్పలేదురా. నమ్మలేకపోతున్నాను. లతికిని ఇలా చూడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదురా. ఎప్పుడు అనుకోలేదు. ఊరుకోరా. రే, లతికొచ్చిందిరా. సీను, ఇతర నాలుగుకి శేషం. ఇన్ని రోజుల తర్వాత నిన్ను చూసినందుకు, అది నీ పెళ్లి శుభలేఖతో చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నిన్ను మళ్ళీ చూస్తాను అనుకోలేదు సీను. నేను కూడా నేను ఎలా చూస్తాను అనుకోలేదు. ఇంత జరిగిన కనీసం నాకు ఫోన్ కూడా చేయాలనిపించలేదా? అసలు నీతో బాధ ఎలా భరిస్తున్నావు లతిక? బాధల్ని భరించడం అలవాటైపోయింది సీను. 2 ఏళ్ళు ప్రతి క్షణాన్ని కన్నీటి పొట్లతో లెక్క పెట్టాను. ఇప్పటికీ ఏడవడానికి కూడా ఓపిక లేదు. నిజం చెప్పాలంటే ఏడవడానికి నా దగ్గర ఇంకా కన్నీళ్ళే లేవు.
సంగతి వదిలే. నువ్వు సంతోషంగా ఉన్నావుగా, నాకది చాలు. కానీ ఇలాంటి పరిస్థితులు వదిలేసి నేను సంతోషంగా ఉండలేను. ఆయన ఎలా ఉండగలుగుతాను? ఇంకేం మాట్లాడుతా సీను. నీకోసం ముక్కుపొడిగా కుట్టించుకున్న రోజు ఎంత రక్తం వచ్చిందో నీకు తెలుసుగా. కానీ అది తీసే రోజు ఏడుపు కూడా రాలేదు. రేపు నువ్వు అంతే. ఇక్కడి నుంచి వెళ్లే వరకే ఈ బాధ. ఆ తర్వాత నీ జీవితం, నీ ఉద్యోగం, నీ పళ్ళు తప్ప ఇవేవి గుర్తుండవు. నీకిప్పుడు నా మీద ఉన్నది ప్రేమ కాదు సీను, జాలి. నాకు కావాల్సింది నీ జాలి కాదు, నీ సంతోషం. నాకు మంచి జీవితాన్ని ఇవ్వమని దేవుణ్ణి కోరుకున్నాను. ఆయన నా మాట వినలేదు. ఇష్టం లేని పెళ్లి చేయవద్దు నానా అని బతిమాలాను. ఆయన నా మాట వినలేదు. నువ్వైనా నా మాట విని సీను. కోరుకున్న వాడితో పెళ్లి జరగకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ నీ కాబోయే భార్య అనుభవించకూడదు. ఎంత సంతోషంగా ఇక్కడికి వచ్చావో అంతే సంతోషంతో ఇక్కడి నుండి వెళ్ళు ప్లీజ్. దివ్య, ఎక్కడున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు నీకేమైనా అర్థం అవుతుందా? పెళ్లి ఆపడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? అందరికీ శుభలేఖలు పనిచేసి అందరినీ పెళ్లికి పిలిచి ఇప్పుడు నేను చేసుకోనంటే అందరూ ఏమనుకుంటారు? ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది? ఆ? అయినా నువ్వు ఇప్పుడు ఈ పెళ్లి ఆపినంత మాత్రాన ఏం చేయగలవు? లతిక ప్రాబ్లం సాల్వ్ చేయగలవా? చేయలేవుగా. పాస్ట్ పాస్ట్ శ్రీను. ఎప్పుడో నిన్ను ప్రేమించిన అమ్మాయి కోసం ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని బాధ పెట్టుకో. అయినా లతికను నువ్వు మోసం చేయలేదు. నువ్వు ఎప్పుడు అంటుంటావే విధి దేవుడు అని. ఆ దేవుడే మోసం చేశాడు. అనవసరంగా ఆలోచించి కన్ఫ్యూజ్ అవ్వకు శ్రీను, అర్థమైందా?